మరియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు లోపల ఎట్లాంటి నాణ్యత ఉంటుందో తెలియజేసినటువంటి చిన్నారి విద్యార్థులందరికీ కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు మరియు ముఖ్యంగా 100% ఏదైతే రిజల్ట్ పాఠశాల లోపల తీసుకొచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ మరియు చిన్నారి విద్యార్థులు NGPA సాధించి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గత 3 సంవత్సరాలుగా మనం ఇక్కడ ఇదే వేదికగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అత్యంత నాణ్యత ఉన్నటువంటి చదువు ఉండడం వల్ల ఈరోజు ఈ పిల్లలు ఏదైతే ఉందో NGPA సాధిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈసారి ఏకంగా 101 పాఠశాలల లోపల మనం చూసినట్లయితే 100% అనేది రావడం, ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు వారి యొక్క ఉపాధ్యాయ బృందం ఎంతో కష్టపడితే కానీ ఈరోజు ఈ యొక్క 100% రిజల్ట్ అనేది వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే దాంతోపాటు పిల్లలు ఏదైతే ఉందో మన దగ్గర లోకల్ బాడీ స్కూల్ లోపల ఒకే ఒక అమ్మాయి NGPA వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ అన్నప్పుడు మనకు ఈ యొక్క లోకల్ బాడీ జిల్లా పరిషత్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, దాంతోపాటు రెసిడెన్షియల్ స్కూళ్ళు, తర్వాత మైనార్టీ స్కూల్, గురుకులాలు, దాంతోపాటు ఈ యొక్క మోడల్ స్కూళ్ళు, KGV అన్ని పాఠశాలల్లో కలుపుకొని మనం చూసినట్టయితే 25 మంది మనం చూసినట్టయితే NGPA సాధించిన విద్యార్థులు. ఇంకా ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశం కొద్ది ఏదైతే లోకల్ బాడీ గవర్నమెంట్ స్కూల్ లోపల 9.8 GPA వచ్చినటువంటి ఒక 12 మంది విద్యార్థులు కూడా ఈరోజు సన్మానం చేయడానికి జిల్లా శాఖ సంకల్పం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా మాట్లాడడం ముఖ్యంగా మన టీచర్లు అందరూ కూడా రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి వస్తున్నారు, ఎమ్మెల్సీగా వస్తున్నారు అంటే ముఖ్యంగా ఈ యొక్క సందర్భంలో ఎట్లాంటి మనకు జరుగుతుంది రాష్ట్రం లోపల, విద్యా శాఖ లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు చెప్పడానికి వస్తుంటారు, తెలుసుకోవడానికి వస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇవాళ ఏదైతే మనకు షెడ్యూల్ వచ్చిందో, ఇది అంతకుముందు మనకు కోర్టు కేసులతో ఈ యొక్క షెడ్యూల్ ఆగిపోవడం, ఆ షెడ్యూల్ ఏదైతే తీసుకురావడానికి ప్రత్యేకంగా మన రాష్ట్ర నాయకత్వం కృషి చేయకపోతే ఇప్పటికి కూడా ఈ షెడ్యూల్ అనేది రాకపోతుంటే వారి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జిల్లా శాఖ తరఫున. Actually, the students here all got NGPA, the high score, top score in our Jagtiya district. This achievement in our lives is not a simple job. We kept a lot of effort to achieve this. The hidden effort is not only kept by us, but also by our teachers, by our parents also. So, for our better tomorrows, we have to perform well and work hard. In the present scenario, in the current scenario, working hard is not enough, but working smart is compulsory needed. So, సాధించిన విద్యార్థులు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, KGB స్కూల్స్, మహాత్మా జ్యోతిబా ఫులే, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్. అయితే ఇవన్నీ కలుపుకుంటే మనకు 25 మంది NGPA సాధించారు. అట్లే మా జిల్లా విద్యాధికారి గారి కోరిక మేరకు ఆ జిల్లా పరిషత్లో ఒకటే కోనాపురం అమ్మాయి NGPA సాధించడం జరిగింది. అయితే 9.8 జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సాధించిన విద్యార్థులకు జిల్లా విద్యాధికారి గారు సూచించారు వాళ్ళకు ఇవ్వమని. వారి కోరిక మేరకు కూడా వాళ్ళకు 12 మంది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన ప్రభుత్వ, జిల్లా పరిషత్, అట్లే KGB మోడల్ స్కూల్స్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబా ఫులే, అయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందులో మొత్తం కలిపి జిల్లా వ్యాప్తంగా 101 100% సాధించడం జరిగింది పాఠశాలలు. వాళ్ళందరికీ ప్రధాన ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు మా సంఘం తరఫున ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. అయితే విద్యార్థులకు NGPA ప్రభుత్వ పాఠశాలలో సాధించిన విద్యార్థులకు ముందు ఇంటర్మీడియట్లో కానీ పాలిటెక్నిక్లో కానీ అదే ప్రయత్నంలో ఉన్నారు. మొన్ననే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మన PRDU ప్రాతినిధ్యం మేరకు కరెంటు బిల్లు, ప్రభుత్వ పాఠశాలలో కరెంటు బిల్లు కూడా మాపు చేయించడం జరిగింది. ముందు ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం కోసం ప్రోగ్రెసివ్ విజ్ఞాన టీచర్స్ ముందు ఉంటుంది. మనం కూడా మన సభ్యత్వాన్ని పెంచి ముందుకు మన కార్యక్రమాన్ని, మన సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం
ఓట్లో తీర్పున్న తరుణంలో ఆ రోజు అన్ని బదిలీలు ప్రమోషన్ ఆపైన సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు డైరెక్ట్ స్వయాన గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఫోన్ చేసి, మేడం అక్కడ ప్రాంతంలో ఇబ్బంది ఉంటే రంగారెడ్డిలో, ఇక్కడ ప్రాంతంలో ఇబ్బంది లేదు కదా అని చెప్పగానే ఒక్కసారి వాకటికరణ మేడం చేయండి అని చెప్తే వాకటికరణ మేడం అనగానే వెంటనే ఒప్పుకొని దానికి సంబంధించిన గెస్టులు ప్రధాన ఒప్పుకుంటూ పోతే సంఘం ఏ విధంగా చేసిందో తెలిసి అవసరం లేదు. కానీ అన్ని సమావేశాలు వేరు, అన్ని జిల్లాలు వేరు. కానీ జగిత్యాల జిల్లాకు ప్రత్యేకమైన ఒక ఒరవడి ఉంటుంది. ఏమిటంటే మహిళా ఉపాధ్యాయులు. ఏ సమావేశం చేసినా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఆ సమావేశాన్ని విజయవంతం చేయడం కాకుండా ఎటువంటి కార్యక్రమం జిల్లా శాఖ అందజేసినా చేస్తున్న జిల్లా మహిళా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున పిఆర్టీ రాష్ట్ర శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ముందుకెళ్తారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏ అంశమైనప్పటికీ కూడా ప్రతిదీ కూడా పిఆర్టీటీఎస్ సంఘం మీకు అండగా ఉంటుంది. నేనైనా, శ్రీపాల్ రెడ్డి గారైనా, కూర రఘుత్తమరెడ్డి గారైనా, పూలరాజు గారైనా అనునిత్యం పిఆర్టీటీఎస్ సంఘం 33 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనునిత్యం జిల్లాలోని ఏ సమస్య ఉన్నప్పుడు కూడా మా ముందు తీసుకొచ్చి ముందుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికిప్పుడు అమర్నాథ్ ఆనంద్ ఒక మాట చెప్పడం జరిగింది. ఈ సమావేశాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. మరి ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ జగిత్యాల జిల్లాలో మరి వరుసగా 3వసారి ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు జిల్లా శాఖను అభినందిస్తూ, మరి వాళ్ళ అత్యుత్తమ ఫలితాలతో మరి దాదాపు 101 పాఠశాలలో 100% రిజల్ట్ తీసుకొచ్చి జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో 11వ స్థానంలో నిలపడానికి కారణమైనటువంటి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులందరికీ మరియు పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వారిని ఈ సందర్భంగా నేను వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఏదేమైనా సరే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో 2015 తర్వాత 9 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేకుండా మరి ఉన్నత విద్యావంతులుగా ఉన్నత స్థానాలను అధిరోహించాలని మరి మీ అందరినీ కూడా ఇది 10వ తరగతి విజయం అనేది ఒక తొలిమెట్టుగా భావించి మరి మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకునే విధంగా మరి మీరు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశిస్తూ, మరి వాళ్ళ పాఠశాలల పరిస్థితి చూస్తే పదోన్నతులు లేకుండా దాదాపుగా పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులు మన పాఠశాలలో ఉన్నారు. వాళ్ళు 10వ తరగతి పరీక్షలో మంచి ప్రతిభను కనబరిచి వారి జీవితాలకు ఒక మంచి మార్గాన్ని ఎంచుకునే క్రమంలో వారికి మరింత స్ఫూర్తినిచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని మరింత పెంచే విధంగా వారిని, వాళ్ళ తల్లిదండ్రులను, వారికి ప్రతిభకు కారణమైన ఉపాధ్యాయులను ఉత్తేజపరచాలని, వారికి కూడా సన్మానించాలని ఒక అంశాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం ఈ జగిత్యాల జిల్లా శాఖ ఒక వినూత్నమైన కార్యక్రమాలు కానీ, ఏ రోజు వచ్చినా స్పెషల్ డే, ఏదో వచ్చినా స్పెషల్ డేకి సంబంధించిన ప్రోగ్రాం కానీ తీసుకొని కార్యక్రమం ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ రాష్ట్రంలో జిల్లాలో జగిత్యాల జిల్లా ఒకటి. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, మా ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఇప్పటి వరకు జిల్లా మన రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి గారు, అధ్యక్షుడు గారు పూర్తిగా వివరించి ఉన్నారు. నేను 2-3 నిమిషాలు పిల్లల గురించి మాట్లాడి తర్వాత 2-3 నిమిషాలు ఉపాధ్యాయుల సంరక్షించి మాట్లాడతాను. మనము ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పేదరికంలో మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాము, ఎందుకున్నామో ఒకసారి మీకు ఆలోచించుకోండి. కేవలం మన తాతలు, అమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు, మన నాన్నలు, మన అన్నలు, అక్కలు విద్యాపరంగా వెనుకబడి ఉండడానికి ఒక కారణం. మీరందరూ మీకు తెలుసు కదా? తెలుసా తెలవాలా? చెప్పాలా? తెలుసా తెలవాలా?
మీరు కూడా మీ తాతలు అమ్మలు బాగా చదువుకుని ఉంటే మా భాషలు ఉండేవారు కాదు. ఎందుకు ఇట్లా అవుతున్నాయి మన కుటుంబాలు? ఎందుకు ఇట్లా ఉన్నాయి? మీకు ఎన్ని రోజులు మన కుటుంబాలు ఇబ్బందులు పడతాయి? ఆ తరం వాళ్ళకు చదువుకుందామంటే అవకాశం లేదు. ఆ తరం వారికి చదువుకుందామంటే ఇంత మంచి విద్యాబోధన చెప్పే ఉపాధ్యాయులు లేరు. ఈ రకంగా చేయించే ఉపాధ్యాయ సంఘాలు లేవు. ఈ రకంగా ఖర్చు పెట్టే ప్రభుత్వాలు లేవు. ఈ ఆలా రెసిడెన్షియల్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం 1,30,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నది. మా ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలో పనిచేసే ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 92,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ గురించి మీ తల్లిదండ్రులు కష్టపడతా ఉన్నారు, మా ఉపాధ్యాయులు కష్టపడతా ఉన్నారు. సమాజం ద్వారా వచ్చినటువంటి పెట్టుబడి మీ మీద ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉన్నది. మీకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన బడులు, బ్రహ్మాండమైన టీచర్లు, బ్రహ్మాండమైన వ్యవస్థ. వాళ్ళకి అవకాశం లేక చదువును కేంద్రం చేశారు మన పెద్దలు. కానీ మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. వాళ్ళలాగా మనం తప్పు చేస్తే ఎట్లా? కాబట్టి నువ్వు బాగా కష్టపడి నీ కుటుంబానికి ఉన్న అవస్థ ఏదైతే ఉందో, వ్యవస్థ ఏదైతే ఉందో అది మార్చాలి. నీ కుటుంబానికి నువ్వే హీరోయిన్ కావాలి, నీ కుటుంబానికి నువ్వే హీరో కావాలి. నీ ద్వారానే మీ వంశ చరిత్ర మారిపోవాలి. దానికి మూలం నువ్వు ఉండాలి. దానికి నువ్వే కష్టపడి చదివి ఎదగాలి. అది దృష్టి పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరూ కోరుతా ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళు, డబ్బున్నోళ్ళు, సుఖాన్ని అనుభవించడోళ్ళు, సంపదను అనుభవించడోళ్ళు, ఆనందాన్ని అనుభవించడంతా పైనుంచి ఉడిపల్లే. మనలాగానే ప్రభుత్వ పాఠశాలలో పైకి వచ్చిన వాళ్ళే. మీరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినందుకు మిమ్మల్ని మరొకమారు ఉదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాల ద్వారానే అన్ని రంగాలలో అన్ని రకాలుగా విజ్ఞానం బాగా వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా బోధన పొందిన వాళ్ళే ఇలా ఐఏఎస్ ఐపీఎస్గా సెలెక్ట్ అవుతా ఉన్నారు. మీరు కూడా ఆ రకమైన ఆలోచనతో ముందుకు వెళ్ళండి. బాగా జాతికి గొప్ప పేరు తెచ్చిన మహాత్మా గాంధీ విగ్రహాలు ఇలా దేశమంతా ఉన్నాయి. మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ ఫోటోలు దేశమంతా ఉన్నాయి. కానీ మన ఫోటో ఎక్కడ ఉండాలి? మనం కూడా మన ఫోటో ఎప్పటికి ఉంచుకోవాలి కదా. కనీసం మన ఫోటో మన ఇంట్లో ఉండేటట్టుగా మనం తయారయ్యారా? నేను మహాత్ములు కావాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ లాగా దేశమంతా మన బొమ్మ ఉండాల్సిన అవసరం లేదు. నా ఇంట్లో నా ఫోటో 1000 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నా. మీ ఇంట్లో కూడా నువ్వు గొప్పదానిపై ఎదిగి సక్సెస్ చేసి నీ కుటుంబ చరిత్రను మార్చి ఒక కొత్త చరిత్రను సృష్టించు. ఒక కొత్త దానికి శ్రీకారం చుట్టూ అది నువ్వు కష్టపడి చదివితే సాధ్యమవుతుంది. జస్ట్ నువ్వు ఉన్న వయసుకు, మీరున్నటువంటి ఏజ్కు జస్ట్ 8-9 సంవత్సరాలు కష్టపడి చదివితే 8 సంవత్సరాలే కష్టపడి చదవండి. ఒక పెద్ద చరిత్రకు పునాదైతావు, ఒక చరిత్రను సృష్టిస్తావు. నువ్వే మీ ఇంట్లో నీ ఫోటో ఎప్పటికి ఉంటుంది. నువ్వు కూడా ఒక గొప్ప మహాత్ములాగా ఉంటావు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మాట, మా ఇంట్లో మా అమ్మ ప్రతి పండుగకు ఫోటో చూస్తున్నాను. ఒక చాలా పాత ఫోటో ఉంది. చూసినప్పుడులో 1-2 ఫోటోలు మా పేరెంట్లోకి వెళ్ళిపోతాయి. ఒక పాత ఫోటో కనబడకుండా ఉంది. నేను 8వ తరగతిలో మా అమ్మను ప్రశ్నించిన, ఏమమ్మా ఇంత పాత ఫోటో ఇది ఎప్పటికి ఇట్లా పెడుతున్నావు తుడిచాను అడిగిన. వీడేనా నీకు పెద్ద మనిషి తాత, వీడే మనకి ఇంత 2 పూట్ల తినేటట్టుగా వేసిండు, వీడి ద్వారానే మన కుటుంబం స్థాయిలో ఉన్నది. ఇవాళ రోజు పొద్దులేసి ఆ తాతకు దండం పెట్టు, ఆ ఫోటో ఎప్పుడు బయటకు పోతుందని చెప్పి. వాడు నా పేరే. నేను అనుకున్నా మన ఫోటో ఉండదు, నా ఫోటో ఉండాలనుకుంటాను. ఇప్పుడు మా ఇంట్లో నా ఫోటోనే ఉండాలనుకుంటున్నాను. అట్లా మీరు కూడా ఒక కొత్త చరిత్ర శ్రీకారం చుట్టండి. ఒక కొత్త ఆలోచనతో ఇంటర్మీడియట్ కాలేజీ వ్యవస్థలకు మీరు ప్రవేశపెట్టండి. ఖచ్చితంగా ప్రతిదీ మనిషి చేత సాధ్యంగా ఏది లేదు ప్రపంచంలో. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ యూ. యు ఆర్ ద ఓన్లీ మ్యాన్ టు చేంజ్ యువర్ ఫ్యామిలీ. యు ఆర్ ది వన్ ఆఫ్ ది హీరోయిన్, వన్ ఆఫ్ ది హీరో ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సో చిరంజీవులారా, ఇక్కడ నిర్లక్ష్యం వద్దు. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే, మనకు పనికొచ్చే వారి గురించి తక్కువ మాట్లాడుకుంటాం, మనకు పనికొచ్చే వారి గురించి తక్కువ ఆలోచిస్తాం, మనకు పనికిరాని వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం.
అది మీరు జీవితంలో స్థిరపడ్డ తర్వాత మీరు ఏవైతే అనుకుంటున్నారో అన్నీ మీ దగ్గరికే వస్తాయి. ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలి. ఆ రకమైన ఆలోచనతో మీరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లోకి ప్రవేశించబడి ఒక మంచి విద్యను అభ్యసించి గొప్పవాళ్ళుగా ఎదగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మీకు అందరికీ శుభాశీస్సులు. ఆల్ ది బెస్ట్. సిడౌ. ఇతరత్ర మార్పులు ఏమీ జరిగాయి, వేరే కొత్త వాళ్ళు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ 14 రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి అవుతుంది. కాబట్టి ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. రకరకాల కోర్టు ద్వారా మనమే కోర్టులో కేసు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇతరత్ర అవకాశం ఇస్తే టైం ఎక్కువైతుంది. కాబట్టి తొందరగా ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అభిప్రాయంతో ఉన్నారు, డిపార్ట్మెంట్ అభిప్రాయంతో మేము కూడా దాంతో ఏకీభవించినాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే కావాల్సి ఉంటే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏదైనా 5% 10% ఇబ్బందులు ఉంటే తర్వాత పరిష్కరించుకుందామని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఒక మంచి పిఆర్సీని పెండింగ్ టీఎల్ ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘాన్ని అని చెప్పి తెలియజేస్తూ ఇంకా నన్ను ఆహ్వానించిన ఈ జిల్లా శాఖకు మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్.